ఈ రోజు శివశంకర్ వరప్రసాద్ టైటిల్ థీమ్స్ రిలీజ్ అయింది కదా బ్రో. అవును. ఎలా అనిపించింది? ఈ శివశంకర్ వరప్రసాద్ అయితే ఈ సినిమా అనిల్ రావుపూడి డైరెక్షన్ చేస్తున్నాడు. ఇంకా చిరంజీవి గారు అయితే ఇందులో సూటు బూటు వేసి కళ్ళద్దాలు పెట్టి ఆ కారులోంచి దిగతా ఉంటే బీడి కాలుస్తూ ఉంటే అబ్బా ఆ స్టైల్ గానీ అసలు చూస్తూ ఉంటే పిచ్చికిపోతుంది అంతే. ఆ స్టైల్ కి ఆ మేనరిజానికి నిజంగా ఆ కొత్త కొత్త లుక్కులు ఆ గెటప్లకి వన్ బై వన్ గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తానే పోతున్నాడు అంతే. కాబట్టి ఖచ్చితంగా ఇంకా చిరంజీవి గారు అయితే ఇంకా 70 సంవత్సరాలు దాటినా కూడా 20 సంవత్సరాల పిల్లలాగా అంటే నాలాగా అనమాట. నాలాగా అంటే నాలాంటి స్పీడ్ తో పోతాడు ఆయన. కాబట్టి నాలాగా స్పీడ్ తోనే అతను క్రాచ్ చేస్తాడు. కాబట్టి నాలాంటి యంగ్ మ్యాన్ తో నాలాగా మంచి స్పీడ్ ఉన్నోడితోనే పోటీ పడి మరి చేస్తున్నాడు. కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమా అయితే మాత్రం శివశంకర్ వరప్రసాద్ అనేది ఈ సినిమా మాత్రం అది అతని పాత పేరేనో అదే అతని పేరేది అతను ఒరిజినల్ నేమే ఈ సినిమా పెట్టారు. కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమా మాత్రం ఎక్కేస్తుంది అంతే. ఎక్కడికో పాకేస్తుంది ఈ సినిమా అంతే. ఫిక్స్ అంతే. ఇంకా అనిల్ రావుపూడి అయితే ఇంకా సంక్రాంతికి వస్తాం ఆ సినిమా అయితే అతను చెప్పలే. కాబట్టి ఈ శివశంకర్ వరప్రసాద్ ఈ సినిమాలో లాస్ట్ లో వెంకటేష్ గారి వాయిస్ కూడా మళ్ళీ బాబా ఏంది ఈ సినిమా చెప్పండి, ఏంది ఇది చూడండి. అంటే ఇదంతా ఏందంటే కాలం మారుతుంది, టెక్నాలజీ మారుతుంది, కాలానికి తగ్గట్టు సినిమా హీరోలు మారిపోతున్నారు.